కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు పశ్చాత్తాప పడుతున్నామంటున్నారు ఖమ్మం జిల్లా రైతులు. వరి మొక్కజొన్న కొనుగోలు చేసే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన పడుతున్నారు. అధికారులు రావడం లేదని, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రైతు కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ధాన్యం పండించినటువంటి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కోతలు పూర్తయి దాదాపు కొన్ని ప్రాంతాల్లో నెల దాటిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో వారం 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. పూర్తిగా ఎండిపోయి తాళురహితంగా ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు అధికారులు ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నప్పుడు కూడా పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులంతా దిగాలు చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. పెట్టుబడి పెట్టినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కొద్ది గొప్ప అప్పులు కట్టుకుందాం అనేటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా కనీసం ప్రభుత్వం కొనుగోలు చేయడాలని చెప్పి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం లెక్కల ప్రకారమే కేవలం 13,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కానీ ఖమ్మం జిల్లాలో దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో చాలా చోట్ల తమ కళ్ళాల్లో దాంతోపాటు ఇండ్ల ముందు కూడా రైతులు తెచ్చినటువంటి ధాన్యాన్ని ఆరబోసుకుని ప్రభుత్వ కొనుగోలు కందుల కోసం ఎదురు చూస్తున్నారు. మనతో పాటు చాలా మంది రైతులు జాయిన్ అవుతున్నారు. అందరినీ చూద్దాం. అమ్మ, ఇప్పటి వరకు కొనుగోలు చేశారా? జరుగుతుందా? మీ ఊర్లలో గ్రామాలలో పరిస్థితి ఏంది? ఇవాళ పంట బండి మొత్తం మీ దగ్గర పోసుకున్నారు కదా? అవునండి, ఇక్కడ మా యొక్క కొనిచెర్ల మండలం లాలాపురంలో అండి ధాన్యం కోసి దాదాపు నెల నుంచి ఇప్పుడు మా ధాన్యం అయితే కోసి 15-20 రోజులైందండి. కనీసం ఒకసారి 2 సార్లు వాళ్ళు డ్వాక్రా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని చూసుకున్నారు, తేమ శాతం చూసుకున్నారు. కానీ బస్తాలు గన్ని విసంచులు ఇవ్వమంటే ఇవ్వకుండా వెళ్ళారండి. మరి గాలి దుమ్ము వస్తుంది, గాలి వస్తుంది, వాన వస్తుంది, ఎప్పుడు ఏది వస్తుంది అనేది తెలియట్లేదు. గాలి దుమ్మప్పుడు పట్టాలు వడ్ల మీద వేద్దామంటే గాలి పట్టాల్లాగా పట్టాలు లేచిపోతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో గుండె బరువెక్కి ఎక్కడ తడిసిపోతుందో, ధాన్యం పండించుకున్నటువంటి ధాన్యము ఎక్కడ తడిసిపోతుందో, ఎక్కడ ఎవరు కొనకుండా ఉంటారో అని భయం వేస్తా ఉందండి. రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు ఎవరైనా సరే లాలాపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గింజ ధాన్యాన్ని, వడ్లని ప్రతి ఒక్క ఏ కళ్ళంలో కూడా లేకుండా ఖాళీగా ఉంచేలాగా ఖాళీ చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఎన్నికల ముందు అనేక రకాలు చెప్పారమ్మా. 500 బోనస్ ఇస్తానన్నారు, ప్రతి గింజ కొంటానన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే కొనండి మహాప్రభు అని మీరు ఎందుకు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రభుత్వ అధికారులు ఎడిపోయారు, ప్రభుత్వం ఎడిపోయిందమ్మా. ఇంకా అదంతా మనకి ఈ గవర్నమెంట్ అనేది ఎలా ఉందనేది మనకి కొన్ని ఏరియాలలో కొంటుందేమో, కానీ ఇప్పుడు మేము చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం మా దగ్గర నెల రోజుల నుంచి ధాన్యాన్ని ఎదురు చూస్తున్నాం, కానీ ఇంతవరకు రాలేదు, కొనలేదు. ఇంకా ఇప్పటికైనా ప్రభుత్వము ఏం చెప్పిందో అది చేసి వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఇదే మాకు చివరిగా మేము చెప్తున్నటువంటి సూచనలు, సలహాలండి. సార్, ఏం సార్ రైతులు మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? అసలు కొనాలనేటువంటి ఆశ ప్రభుత్వంలో ఉన్నట్టు కనపడుతుందా? కొనాలని చెబుతున్నారు కానీ కొనటానికి రావటం లేదండి. అధికారులు ఒకసారి చూసిపోయారు కానీ మళ్ళీ రాలేదు. ఈ లాలాపురంలో ఇంతవరకు ఒక్క గింజగా కూడా కాటా వేసిన వాళ్ళు లేరు, బస్తాలు ఇచ్చిన వాళ్ళు లేరు. అసలు కొనుగోలు అనేది నడవలేదు ఇంతవరకు. మరి ఇప్పటికైనా వస్తారేమో చూస్తాను. రాత్రి మబ్బట్టి గాలి వాన వచ్చేటట్టుకుండి చాలా మంది భయపడ్డారు. ఎట్లా రైతుల దృష్టం వల్ల వర్షం ఆగింది. అదే వర్షం పడితే ధాన్యం అంతా తడిచిపోయేది. మీరు పక్క అప్పుల పాలవుతున్నారు, ఆ డబ్బులు పెట్టుబడులు తెచ్చారు. ఈ పక్కనేమో వర్షం పడుతుందో లేదో తెలియదు. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి ఉంది. ప్రైవేట్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు అసలు గవర్నమెంట్ కొనకపోతే ఏంది? ఇప్పుడు భయపడే కొంతమంది అప్పులు కట్టాలంటే డబ్బులు లేక ప్రైవేటుకునే 1500, 1400, 1600 అట్లా అమ్మేశారు చాలా మంది. ఇప్పుడు ఈ ఉండోళ్ళది ఏమైనా కొంటారేమంటే గవర్నమెంట్ వచ్చి కొనేటట్టు కనపట్టలేదు. మరి దాన్ని గవర్నమెంటే ఆలోచించాలి, మేము చేసేది ఏం లేదు. మరి ఇంక 2 రోజులు చూసి మేము కూడా ప్రైవేట్కి అమ్ముకోవాల్సి వద్ది. మరి ఇట్లాంటి బొడ్డు ప్రభుత్వం వచ్చి ఇట్లా చేస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. దాని గురించి మేము బాధపడుతున్నాం. అమ్మా, ఇలా ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు మీకు గుర్తున్నాయి. ప్రభుత్వం అనేక రకాలు చెప్పింది. ఇవాళనేమో ఎక్కడ పోసినటువంటి గింజ అక్కడే ఉంది. మొక్కజొన్న కొంటలేరు, ధాన్యం కొంటలేరు. ఎట్లా అమ్మా, మీరు ఎట్లా అమ్ముతారు ఏంటి? ఇది చూసి వదిలేసుకున్నాం. ఓట్లేసి గెలిపించుకున్నందుకు మాకు కొద్దిగా బుద్ధే వచ్చింది. ఏం చేస్తాం, తప్పదిగా పడాలి. గెలిపించుకున్నందుకు ఈ నరకం మేము అనుభవిస్తున్నాం. చూస్తాం, కొన్ని రోజులు చూస్తాం, వచ్చేన వరకు తీసుకుంటేనే మా ఆశ నెరవేరుద్ది అనుకుంటాం. లేదంటే మేము కూడా ప్రైవేట్ పరం చేయాల్సి వస్తుంది.
ప్రైవేట్ వాళ్ళు కేవలం 1500 1600 అమ్ముతున్నారు, కానీ మీకు గవర్నమెంట్ అమ్ముకుంటే 2389 రూపాయలు రావాలంటే 600-700 రూపాయలు నష్టపోతున్నారు కదా రైతులు. నష్టపోతున్నామండి. మరి కొననప్పుడు మేమేం చేసాము? నష్టం జరిగింది, తప్పనిసరిగా నష్టం జరుగుతూనే ఉంటుంది. మేము ఆ 2300 2200 వస్తాయని ఆశతోటి ఆపినాం. ఈ ప్రైవేట్ వ్యక్తులకి ఇద్దామంటే రేటు తక్కువగా అడుగుతున్నారు, ప్లస్ తారము అంటున్నారు. 10 కిలోలు కింటాకి 10 కిలోలు పోతే ఇంకా ధాన్యం ఉండేదేముంది? అందుకోసమే మాకు అది కూడా చాలా కష్టంగా ఉంది, బరువుగా ఉంది. ఈ గవర్నమెంట్ మరి రైతు వెన్నెముక అంటున్నారు, కానీ గవర్నమెంట్ రైతు యొక్క వెన్నెముకని ఇరిసేలాగా ఉన్నదని మేము అనుకుంటున్నామండి. తక్షణం కొనుగోలు చేస్తారని కోరుకుంటున్నామండి. తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చాలా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.